నమస్తే ఎన్ఎన్టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనంద్ కళా కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నన్నయ్య యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య ఎస్ ప్రసన్న శ్రీ మాట్లాడుతూ మహిళల పట్ల వివక్ష కుటుంబం నుంచే పారద్రోలినప్పుడే నిజమైన మహిళా సాధికారత సాధ్యమవుతుందని నమ్ముతున్నా అని పేర్కొన్నారు. అన్ని రంగాల్లో మహిళలు నేడు ప్రతిభ చూపిస్తున్నారన్నారు. పురుషులతో సమానంగా మహిళలు అడుగులు వేసినప్పుడే నిజమైన సమానత్వం సౌభ్రాతృత్వం సాధ్యమవుతుందని తెలిపారు. మన ఇంటిలో అబ్బాయిలు అమ్మాయిలుంటే అబ్బాయిలు ఇల్లు తుడిస్తే ఏంట్రా అమ్మాయి చేసే పని చేస్తున్నావంటూ చెప్పే మాట నుంచే వివక్ష ధోరణి కనిపిస్తోందని, ఇక్కడ నుంచే మార్పు రావాలని, ఈ పని వేరే చేయాలని ఎక్కడా చెప్పలేదని తెలిపారు. మన ఆలోచన విధానంలో మార్పు రావాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ, నగరపాలక సంస్థ శానిటరీ సిబ్బందికి సన్మానం, డిఆర్డీఏ మెడికల్ ఆర్ట్స్ కళాశాల స్పోర్ట్స్ వ్యవసాయ చిన్నారులను 77 మందికి అవార్డులు అందుకున్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రదానం, సర్టిఫికేట్స్ అందజేశారు. మహిళా దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని మహిళా జిల్లా అధికారులను సన్మానించడం జరిగింది. దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు, చిన్నపిల్లలుంటే శుభ ఆశీస్సులు. మీ అందరికీ తెలిసిందే, బహుశా 3-4 రోజుల నుంచి మేము ఇదే మాట వింటున్నాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2025 అసెలరేట్ యాక్షన్. అసెలరేట్ యాక్షన్, వాట్ డస్ దిస్ వర్డ్ మీన్? ఎందుకు మనం 2025ని అసెలరేట్ యాక్షన్ అన్న కాన్సెప్ట్తో తీసుకున్నామంటే, మహిళలు ఇంటి నుంచే వాళ్ళ మీద రకరకాలైనటువంటి సైకలాజికల్, ఎమోషనల్, సోషల్ రకరకాల ప్రాబ్లమ్స్, ఫిజికల్ రకరకాల ఇష్యూస్ స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి అలాగే ఎక్కువ భాగం మహిళల్ని బాధ పెట్టేవాళ్ళు నా దృష్టిలో మగవాళ్ళు కాదండి, ఆడవాళ్ళే. ఆ మాట ఎందుకంటున్నానంటే, ఒక ఇంటి నుంచి వెళ్ళిన బిడ్డని నా బిడ్డ, నా కోడలు అని గౌరవించగలిగినటువంటి అత్తలు చాలా తక్కువ ఉన్నారు. ఈ అమ్మాయి బయట నుంచి వచ్చింది, పక్కన ఊరమ్మాయి, ఆడబిడ్డ, అక్కడి బిడ్డ అన్న కాన్సెప్ట్తోనే ఆమెని తన బిడ్డ కంటే దూరంగా ఆలోచించే తల్లులు చాలామంది ఉన్నారు సొసైటీలో కూడా. ఒక ఆడపిల్ల మన వేరే కుటుంబం నుంచి మన ఇంటికి వచ్చినప్పుడు ఆ బిడ్డ కనుక బాధపడితే భర్త ఫస్ట్ కారణం, అత్తగారు సెకండ్ కారణం, అన్నిటికీ మూల కారణం మామగారు, ఇంకొక అతిపెద్ద కారణం ఆడపడుచు. ఏ రోజైతే ఇలాంటి వివక్ష కుటుంబంలోని మొట్టమొదటిసారిగా ఏ ఇంట్లో అయితే ఆ పాపని కూడా మన పాపగా మనం ఆలోచించగలిగిన రోజు రియల్ విమెన్ ఎంపవర్మెంట్ వస్తుందని నేను అనుకుంటున్నా. అలాంటి సమాజం గురించి చూద్దాం. ఇంకొక చిన్న మాట, మీ ఇంట్లో కనుక బాబు పాప ఉంటే, మీ బాబు కనుక చీపురు కట్ట పట్టుకొని ఇల్లు ఉడిస్తే తల్లి అంటుంది, ఏమిట్రా ఆడపిల్లలాగా చీపురు కట్ట పట్టుకుని తిరుగుతున్నావు అని అంటుంది. పనికి జెండర్ లేదండి, పనికి ఎప్పుడూ జెండర్ లేదు. మనం క్రియేట్ చేసుకున్నాం, మనమే పురుష ఆధిక్యతని ఇచ్చాం. ఈరోజు ఆడపిల్లలు చూస్తున్నారు కదా, ర్యాపిడో దగ్గర నుంచి ఎయిర్ ఫ్లైట్, జెట్ ఫ్లైట్లు, ఆఖరికి మన రాష్ట్రపతి కూడా ముర్ము మేడం. అన్ని రంగాలు, ఏ రంగం లేదండి. అయితే ఏమంటున్నారంటే, నేను నీతోటి నడవాలి అంటే, నీ ముందు నడవాలి అంటే నువ్వు నా వెనకబడ్డావని నేను అనుకుంటానా? కాదు. నేను నీ వెనకాల నడవాలని అనుకుంటే నువ్వు నన్ను లీడ్ చేస్తావా? కాదు. ఒక్క నిమిషం ఆలోచించు, నీతో నేను సమంగా నడవాలని కోరుకుంటున్నాను. అలాంటి రోజు గురించి అన్ని రంగాల ఉమెన్ ఆలోచించాలి. మేలుకో అని నేను అన్ను. ఫస్ట్ మనకి ఆలోచన వస్తే, ఆలోచించగలిగినటువంటి మైండ్ సెట్ ఉంటే ఆటోమేటిక్గా మనం మేలుకుంటాం. ఆ మేలుకొని మనకి మనమే క్రియేట్ చేసుకున్నటువంటి ఆ యశస్సులో మనం మునిగి ఉంటాం. ఈ ప్లేస్ మా అత్తగారి ఇల్లు కూడా, ఊరు కూడా. అయితే నాకు ఇక్కడికి రాగానే గుర్తొచ్చేది కందుకూరి వీరేశలింగం పంతులు గారు. ఎంత వర్క్ చేశారండి. ఈరోజు మనం కొన్ని విషయాల్లో ఆ పెద్దాయన్ని తలుచుకోకుండా ఉండలేం. ఆలోచించండి, ఇలాంటి మహానుభావులందరూ కూడా
మనకు ఒక దారిని వేశారు, ఒక దారిని ఏర్పరిచారు. అఫ్ కోర్స్ ద ఫస్ట్ రోడ్ ఈజ్ ఆల్వేజ్, ద ఫస్ట్ స్టెప్ ఈజ్ ఆల్వేజ్ అలోన్. మొట్టమొదటి అడుగు ఎప్పుడూ ఒంటరిదే. అడుగులు వేసుకుంటూ పోతేనే అది మహాదారి అవుతుంది. ఎందుకంటే ఇలాంటి మహానుభావులందరినీ మనం ఒకసారి తలుచుకుంటూ, వాళ్ళు మన దగ్గర లేకపోయినా కూడా ఎందుకు ఆలోచిస్తున్నామంటే వీరు కీర్తికి యశస్సులు.